ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో కొంతమంది ఆనిముత్యాల తింగరతనాన్ని వాళ్ళు అతి తెలివిగా చేసే వింత చేష్టల్ని చూడబోతున్నారు. వీడియోని చివరి వరకు చూసాక ఒకటే అంటారు, ఇదేం వేరితనంరా అయ్యా అని. సో వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదైతే ఉందో అది కొంచెం కొట్టండి అబ్బా. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలా మందికి చేతిలో మొబైల్ ఉంటే ఇంకా లోకాన్నే మర్చిపోతారు. అసలు చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఇలాంటి కోవకు చెందింది మేడం గారు కూడాను. ఈవిడ మొబైల్ని అలా చూసుకుంటూ ఆ గేట్ని దాటేద్దామని అనుకుంది. అయితే ఎంత తోసినా గేట్ ముందుకు వెళ్ళట్లేదు. అయినా కూడా మొబైల్ని చూడడం ఆపట్లేదు మేడం గారు. అయినా సరే ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పి గట్టిగా తోసింది. అయినా సరే గేటు ముందుకు వెళ్ళట్లేదు. అప్పుడు అక్కకు అర్థమైంది అసలు ఏం జరిగిందో. అబ్బా, చెప్పుకోలేని చోట్లో దెబ్బేసిందే పాప. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటో. మీరు ఎన్నో రకాల సెలూన్ షాపులను చూసే ఉంటారు. అయితే ఇక్కడ చూడండి. చూడగానే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. మొబైల్ క్యాంటీన్ లాగా మొబైల్ సెలూన్ షాప్. పాపం సెలూన్ షాప్ పెట్టేంత బడ్జెట్ లేదనుకుంటా. అందుకే ఇలా వింతగా ఆలోచించి అందరిని అవాకేలా చేశాడు ఈ బడా బార్బర్. సర్లే, ఏదైతేనేమి, పని అయితే అదే చాలు. సహజంగా హాస్టల్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆడుకుంటారు, పాడుకుంటారు, గోల గోల చేస్తారు. అయితే ఎక్కువగా అతి చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది మరి. చూడండి మేడం గారు ఏం చేశారు. ఈ మేడం గారు తిన్నగా ఉండకుండా ఆ రాడ్ల బొక్కలో నుండి దిగి స్టంట్ కొడదామని ఫిక్స్ అయింది. అయితే సగం వరకు బాగానే దిగింది, కానీ మిగతా సగం అయితే అందులో ఇరుక్కుపోయింది. ఇంకంతే, ఒకటే అరుపులు. ఎవరైనా వచ్చి కాపాడండే బాబు, చచ్చిపోయేలా ఉన్నా, ఎవరైనా రెండే బాబు మీ దుంపల దగ్గర అని ఒకటే అరుపు. మొదట్లో ఏదో ప్రాంక్ చేస్తుందేమో అని అనుకుని ఎవరూ రాలేదు. కానీ తర్వాత నిజంగానే బొక్కలు ఉండిపోయిందని తెలిసి ఇంకందరూ వచ్చి బయటికి తీయడానికి హెల్ప్ చేశారు. అందుకే ఎక్స్ట్రాలు చేయకూడదు, చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది మరి. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఫ్రెండ్స్, మ్యారేజ్ అనగానే పెళ్లి కూతురు డ్రెస్సింగ్ స్టైలే మారిపోతుంది. బట్టలు, మేకప్ ఇలా ఒకటేంటి అన్నీ హైలైట్ అయ్యేలా చూసుకుంటారు. బ్యాక్ సైడ్ జడంతా పూలతో డెకరేట్ చేసి అందంగా రెడీ అవుతారు. అయితే ఇక్కడ చూడండి. చూడగానే భూచక్రంలాగా బుర్ర గిర్రం తిరిగే దృశ్యం ఇది. నేను ఎన్నో రకాల జడలను చూసుంటాను, కానీ ఇలాంటి జడని నేనెక్కడా చూడలేదు. ఇదెక్కడి జడం మా తల్లే, ఏదో దీపావళి డబుల్ ధమాకా ఆఫర్ లాగా ఉంది. ఏకంగా జడంతా రాకెట్లు, భూచక్రాలు, చించుబుడ్డీలతో నింపి ఒక వింత రకమైన జడనే సెట్ చేసి చూడగానే అందరికీ బొరపాడేలా చేశారు ఈ మేడం గారు. ఒక్క అగ్గిపెట్టుగాని దరిదాపుల్లో ఉంటేనా అప్పుడుంటుంది పండగే పండగ. ఫ్రెండ్స్, మీ చెప్పులు ఎక్కువ కాలం వాడకుండానే పాడైపోతున్నాయా లేదా చిరిగిపోతున్నాయా? మళ్ళీ మళ్ళీ కొనుక్కుని డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి ఇలాంటి ఒక బుర్రపాడు చెప్పులను తయారు చేశాడు మహానుభావుడు. ఎనప చెప్పులు. దీనికి అసలు చిరగడాలుండో పాడైపోవడాలుండో. ఒక్కసారి కొంటే ఇంక మరి కొనక్కర్లేదు, డబ్బులు బాగా సేవ్ అవుతాయి. ఏం లేదు, ఎక్కడైనా రెస్ట్ పట్టేస్తే జస్ట్ పెయింట్ వేసుకోవడమే, అంతే, సింపుల్. ఫ్రెండ్స్, ఈ చెప్పులు మీరు ఎంతమంది వేసుకోగలరో మాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఎక్కువగా చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు హైయర్ స్టడీస్ చదవాలరా అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ చిన్నోడికి అలాగే చెప్పుంటారు. అయితే వీడికి హైయర్ స్టడీస్ అంటే ఇలా అర్థమైనట్టుంది. అందుకే ఇలా అటక మీద కూర్చొని చదువుకుంటున్నాడు. హైయర్ స్టడీస్ అంటే ఇలా అర్థమైందా బాబు? సూపర్ రా నాన్న, హాయిగా అక్కడే చదువుకో. చూసుకోరా బాబు, కిందకి రాకు, మళ్ళీ లోవర్ స్టడీస్ అనుకోగలవు. ఇక్కడ చూడండి. ఈ ఆటో డ్రైవర్ పనితనాన్ని చూస్తే మైండ్ పోతుంది. అసలు మామూలు సెట్టింగ్ కాదు, ఇది వేరే లెవెల్ సెట్టింగ్. ఏకంగా ఆటో వెనక ఒక తాడు సాయంతో ఒక బాహుబలి సైజులో ఉండే సింటెక్స్ ని సెట్ చేసి హాయిగా తీసుకెళ్లిపోతున్నాడు. ఇలా ఎందుకు చేశాడో తెలియదు, కానీ ఇది కొంచెం రిస్క్ అయిన పనేనే చెప్పాలి. ఏమాత్రం తేడా కొట్టినా ఇటు కాకుండా పోతాడు. పెద్ద సాహసం ఇది. సహజంగా రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర ట్యాప్ వాటర్తో ఏం చేస్తాం? మహా అయితే వాటర్ బాటిల్ నింపుకుంటాం, లేదంటే మొహం కడుక్కుని ఫ్రెష్ అవుతాం. అయితే ఇక్కడ చూడండి. ఏకంగా పిచికారియే. పాపం దురదృష్టం ఏంటంటే అప్పుడే ఒక ట్రైన్ వచ్చింది. ఇంకంతే, లోపల ఉన్న వాళ్ళందరికీ ఫౌంటైన్ బాతే. ఇదెక్కడి స్టేషన్ రా మామా? ఫ్రెండ్స్, సపోజ్ ఆ ట్రైన్లో మీరుంటే మీరు ఎలా ఫీల్ అవుతారో మాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇందాక చెప్పుకున్నట్టు ఇనప చెప్పుల్ని ఎండాకాలంలో కానీ వేసుకుని బయటికి వెళ్ళారనుకోండి, ఇంకంతే సంగతులు. మీ కాళ్ళు మలమలా మాడే దోసల్లా అవడం ఖాయం. అయితే ఎండాకాలంలో ఇలాంటి చల్లచల్లని ఐస్ క్యూబుల చెప్పుల్ని కానీ వేసుకుని వెళ్తే హాయిగా కింద చల్లగా ఏ బాధ లేకుండా నడిచేయచ్చు. వాహ్, ఐస్ క్యూబ్స్ చెప్పులు సూపరు. ఎలా వస్తారా బాబు ఇలాంటి ఐడియాలు? ఎండాకాలంలో ఐస్ క్యూబ్ చెప్పులు,
వర్షాకాలంలో చలికాలంలో ఎనప చెప్పులు, ఇంకేంటి సెట్టు. ఇక్కడ చూడండి, ఈ కళాఖండం చేసినోడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాప ఎండలో బండి మీద బయటికి వెళ్తుంటే ఉక్కపెట్టి చెమటలు పట్టేస్తున్నట్టుంది. అందుకే ఇలా డిఫరెంట్గా ఆలోచించి ముందో ఫ్యాను నెత్తి మీద టేబుల్ ఫ్యాన్ సెట్ చేసి హాయిగా ఏ చీకు చింత లేకుండా బండి నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అబ్బా, ఏం ఐడియారా, సూపరు. ఫ్రెండ్స్, ఈ ఐడియా నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. చాలామందికి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నుండి నీళ్ళు రావడం కామనే. మరి పోనీ మానేద్దామా అంటే ఉల్లిపాయలేందే మొద్ద దిగదు. అయితే ఇలాంటి ప్రాబ్లంకి చెక్ పెట్టేసరి మేడం గారు. చూడగానే మతిపోయే దృశ్యం ఇది. మామూలు పనితనం కాదు, ఇది వేరే లెవెల్ పనితనం. ఉల్లిపాయలు కట్ చేయడానికి ఏకంగా వెల్డింగ్ చేసేటప్పుడు వాడే హెల్మెట్ లాంటి దాన్ని వేసుకుని హాయిగా చకచకా ఉల్లిపాయలు కోసేస్తున్నారు మేడం గారు. మీ ఐడియాకి మా జోహార్లండి, సూపరు. హాయిగా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకసారి ఇది ఊహించండి. సపోజ్ మీరు వెళ్తున్న కారులో ఏసీ పాడైపోయింది అండ్ పని చేయట్లేదు కూడా. అయితే అదే కానీ ఎండాకాలంలో అయితే అబ్బో ఇంకా పెద్ద సమస్యే. ఇంకా లోపల ఒక్క మామూలుగా ఉండదు. చిరాకులు అరుపులు ఒకటేంటి అన్నీ బయటకు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ చూడండి, బుర్రకు బాగా పదును పెడితే ఇదిగో ఇలాంటి ఐడియాలే వస్తాయి. మరి ఇక్కడ ఈ వ్యాన్లో ఏసీ పనిచేయట్లేదు అండ్ అలాగే బయట కూడా బాగా వేడిగా ఉంది. అయితే ఇలా కాదని చెప్పి ఒక టేబుల్ ఫ్యాన్ని తాడు సాయంతో ఇలా రివర్స్లో సెట్ చేసి చల్లగాలిని అందించాడు ఈ బడా పనివంతుడు. ఇంకా హ్యాపీగా ఏ చీకు చింత లేకుండా జర్నీ చేసేయడమే. మరి మామూలుగా ఉండదు మనోళ్ళతో. మీరు ఎన్నో రకాల మంచాలను చూసుంటారు. అయితే ఇక్కడ చూడండి, ఇలాంటి మంచానికి ఎక్కడా చూసుండరు. ఏకంగా ఒక పెద్ద మంచాన్నే సెట్ చేసి హాయిగా కూర్చున్నారు. మంచం ఏంటి ఎంత ఉంది? మరి బాహుబలి మంచం మామూలుగా ఉండదు. భారీగా ఉండేవాళ్ళు ఈ మంచం మీద హాయిగా కూర్చోవచ్చు, పడుకోవచ్చు. సూపరు, హాయిగా పడుకోండి. ఫ్రెండ్స్, ఫర్ సపోజ్ వర్షం పడినప్పుడు కార్ వైపర్ కానీ పాడైతే ఇంకంతే సంగతులు. మొత్తం మొబ్బే, ముందసలు ఏముందో తెలిసి చావదు. అయితే ఇక్కడ మాత్రం ఆ ప్రాబ్లం లేదండోయ్. ఇక్కడ ఈ కారులో ఉన్నవాళ్ళు బయటకు వెళ్తున్నారు. అయితే వీళ్ళు కారు వైపర్ కూడా పాడైపోయింది. ఈ లోపల పెద్ద వాన. అయితే ఇలా కాదని చెప్పి బుర్రకు బాగా పదును పెట్టి వెనకుండే ఆవిడతో ఒక గుడ్డని స్టిక్లా రెడీ చేసి ఆ వైపర్ కట్టారంతే. ఇంకేంటి, హాయిగా గుడ్డలాగుతూ ఉంటే కార్ అద్దం మీద నీళ్లు అలా క్లీన్ అయిపోతూ ఉండడమే. బా, సూపర్ ఐడియా అసలు. ఫ్రెండ్స్, జనరల్గా డోర్ని ఎలా లాక్ వేస్తారో మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ చూడండి, చూడగానే మతిపోయే దృశ్యం ఇది. దీన్ని తింగర పనానాలో లేక తెలివైన పనానాలో అర్థమే సావట్లేదు. మామూలుగా లాక్ వేయాలంటే తాళం కప్పు ఉండాలి. అయితే ఇక్కడ సార్ దగ్గర తాళం కప్పు ఏమీ లేదనుకుంటా. అయితే సైకిల్కి వేసే లాక్ని తీసుకొచ్చి గోడకు ఒక బొక్క పెట్టి అందులో నుండి ఈ లాక్ని తోసి లాక్ వేసాడు. ఇదెక్కడి లాకురా మామా, గట్టి లాకే ఇది. ఫ్రెండ్స్, ఒకప్పుడు ఏమైనా బట్టల్ని కుట్టాలంటే చేత్తోనే కుట్టేవారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా హ్యాండిల్ మిషన్లనే వచ్చాయి. కానీ ఇక్కడ చూడండి, చూడగానే మతిపోయే దృశ్యం ఇది. మామూలు ఐడియా కాదు, ఇది వేరే లెవెల్ ఐడియా అసలు. ఏకంగా సైకిల్నే సెట్ చేసి కాళ్ళతో పెడల్ని తిప్పితే మిషన్ కుడుతూ ఉంటుంది. ఎక్సైజ్ అయిపోతుంది, ఆ పని కూడా కంప్లీట్ అయిపోతుంది. సూపరు. మరి మామూలుగా ఉండదు మన వాళ్ళతో. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడి వరకు చూసారంటే మీరు ఎంతో కొంత ఎంజాయ్ చేసే ఉంటారు. వీటిలో మీకు ఏది బాగా ఫన్నీగా అనిపించాయో మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఫన్నీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.